హలో అండి. ఈరోజు మనం సింపుల్‌గా అండ్ క్లాసీగా ఉండే నెక్ డిజైన్ అనేది ట్రై చేద్దాం. ముందుగా ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని మనం మెడ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం 2 ఇంచెస్ కట్ చేసుకొని తర్వాత మనం పైపింగ్ కోసం గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకొని 1 ఇంచ్ తీసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్‌గా కట్ చేసుకొని ఒకదానికొకటి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా జాయింట్ చేసుకొని మధ్యలో మనం పైపింగ్ కోసం మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ డిజైన్ అనేది రౌండ్తో ఈ విధంగా కట్ చేయాలి. మనం డీసీతో డ్రా చేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ అనేది కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా పెట్టి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసి ఈ విధంగా ముందుగా మనం రెడీ చేసుకున్న గోల్డ్ కలర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ అనేది మనం లైనింగ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నిదానంగా మనకి నెక్ అనేది ఎటు వచ్చిద్దని చూసుకొని కుట్టుకోవాలి. ఒకటి కుట్టిన తర్వాత మరలా రెండోది ఆపోజిట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కింద పక్క మనం బ్లౌజ్ పీస్ పెట్టి పైన లైనింగ్ పీస్ పెట్టి మనకు కుట్టు కనపడుతుంది. ఆ కుట్టు మీద కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడక్కడ కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఈ విధంగా కట్స్ అనేది ఇస్తే మనకి రౌండ్ అనేది తిరిగిద్ది. అందుకని అక్కడక్కడ కట్ చేసి మనం తిప్పి కుట్టేసుకొని ఈ విధంగా మనం క్లాత్ అనేది సాగదీయకుండా మనం పైపింగ్ వేసిన దాని మీదే ఈ విధంగా పైపింగ్ అమ్మటే కుట్టేసుకోవాలి. ఒకటి వేసుకున్న తర్వాత దానికి రెండోది కూడా ఆపోజిట్గా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి పైపింగ్ పక్కనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి చూడటానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి చుట్టూరా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కల్లి ఎక్స్ట్రా కుట్టేసుకున్న తర్వాత మనం ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత మనం పై డిజైన్ వరకు పైపింగ్ వేసుకున్నాం కదా, మనకి కింద డిజైన్ వరకు ఈ విధంగా మరలా లైనింగ్ పీస్కి పైపింగ్ అనేది ముందుగా జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ అనేది మనకి కింది వైపు పెట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి. వేసిన తర్వాత మనకి అక్కడక్కడ కొంచెం కట్స్ అనేది ఇవ్వాలి. తర్వాత మనకి తిప్పి కుట్టుకోవాలి. మనం పైపింగ్ వేసింది సాగదీయకుండా క్లాత్ అనేది ఎక్కడా కూడా సాగదీయకుండా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇందాక వీడియోలో మనం ఎలా కుట్టామో ఇప్పుడు ఈ కింద పక్క డిజైన్ కూడా అలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం చుట్టూరా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకొని చుట్టూ మొత్తం సంక దగ్గర నడుము దగ్గర మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనకి ఖర్చు ఎలా అయితే మనం డిజైన్ కట్ చేసామో అదే విధంగా స్ట్రైట్గా పెట్టుకొని మనకి కుట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మనం రెండు క్లాతులు అనేది సాగదీయకుండా చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మరలా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. ఖర్చు అనేది రెండు సమానంగా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. రెండు వైపులా ఇలాగే కుట్టుకొని మరలా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ కోసం టక్స్ అనేది వెనక వైపు వరకు ఇచ్చేసి హెమ్మింగ్ కోసం మనం ముందుగా మనకి పైపింగ్ కూడా కనపడాలి కాబట్టి పైపింగ్ అనేది ముందు కుట్టుకున్న తర్వాత మనకి 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసి మనకి నడుము పక్క గోల్డ్ కలర్ క్లాత్ అనేది వేసి గోల్డ్ కలర్ క్లాత్ కుట్టిన తర్వాత మనకి పైపింగ్ అనేది తర్వాత ఈ 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరలా దాన్ని తిప్పి కుట్టేసుకోవాలి.
వేసిన తర్వాత మనం ఈ విధంగా మరలా పైపింగ్ కనపడే విధంగా మనకి డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వరకు చూద్దాం. మనం ఈ విధంగా స్టార్ లాగా తీసుకొని నెక్ అనేది మనకి ఆది బ్లౌజ్ ప్రకారం స్టార్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనకి గోల్డ్ కలర్ క్లాత్ అనేది మనం ముందుగా లైనింగ్ పీస్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒకటి కుట్టిన తర్వాత రెండోది కూడా ఆపోజిట్గా పెట్టుకొని అదే విధంగా కుట్టుకోవాలి. గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్ అదే విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఆపోజిట్గా కూడా అలాగే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వరకు కుట్టుకోవాలి. లైనింగ్ పీస్కి గోల్డ్ కలర్ క్లాత్ అనేది పైపింగ్ కుట్టుకున్నది జాయింట్ చేసుకొని తర్వాత మనం బ్లౌజ్ పీస్కి అనేది ఈ విధంగా మనకి నెక్ దగ్గర అనేది తిప్పి మనం కుట్టేసామంటే మనకు కుట్టు కనపడుతుంది. పైపింగ్ మీద అనేది కుట్టు పడకుండా మనం ఒక్క పాదం కాకుండా ఇలాగా మామూలు నార్మల్ పాదంతో కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మనం లైనింగ్ మీద కుట్టు కనపడే దాని మీద కుట్టుకున్నామంటే మనకి ఈ విధంగా వచ్చిద్ది. ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది కనపడకుండా కుట్టిన తర్వాత మనం ఈ విధంగా తిప్పి కుట్టేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూరా కుట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది మొత్తం కట్ చేసుకోవాలి. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయిన తర్వాత రెండోది కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని మరలా తిప్పి కుట్టేసుకొని అదే విధంగా తిప్పి మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో మన ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో కండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా క్లాసిక్గా బాగుందండి డిజైన్ అయితే. నేను ఎక్కడ క్యాన్వాస్ అనేది వాడకుండా కుట్టానండి. సింపుల్గా బాగుంది, సూపర్గా ఉంది. 50 మినిట్స్లో మనం బ్లౌజ్ అనేది ఫినిష్ చేయొచ్చండి. ఒకసారి చూసి డిజైన్ అనేది ట్రై